తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సరఫరా అయ్యే నెయ్యిలో ఏమాత్రం కూడా నాణ్యత తగ్గినా సరే వెంటనే పసిగట్టేందుకు అన్నప్రసాదాల స్వచ్ఛతను కాపాడటం కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తోంది. ముడి సరుకుల్లో ఏమాత్రం కల్తీ జరిగినా వెంటనే పసిగట్టే వ్యవస్థను టయా సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తిరుమలలో అత్యాధునిక ఎఫ్ఎస్ఎస్ ఏఐ ల్యాబ్ ను టీటీడీ నెలకొల్పింది. ఇలాంటి వ్యవస్థ దేశంలో ఇప్పటి వరకు ఏ ఆలయంలోనూ లేదు. కూటమి ప్రభుత్వం సూచనలతో తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ల్యాబ్ ప్రాముఖ్యతపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. కలియుగ ప్రత్యక్ష దైవంగా అందరూ భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రోజు లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం రోజు 70,000 మంది భక్తులకు స్వామివారి దర్శనం ఇస్తూ టీటీడీ కల్పిస్తోంది. హుండీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. కల్తీ లేని ఆహార పదార్థాలు భక్తులకు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అత్యాధునిక సాంకేతికత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఎఫ్ఎస్ఎస్ ఏఐ ల్యాబ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇవాళ సీఎం చంద్రబాబు ఈ ల్యాబ్ ను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో టీటీడీ, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. మొత్తం 12,000 చదరపు అడుగుల విస్తరణంలో దీన్ని నిర్మించారు. ల్యాబ్ ఏర్పాటుకు 19.75 కోట్లు ఖర్చు చేశారు. దీంతో పాటు జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం మరో 60 లక్షలు వెచ్చించారు. ఎఫ్ఎస్ఎస్ ఏఐ ల్యాబ్ అందుబాటులోకి వస్తుండటంతో అత్యాధునిక అంటే అత్యంత సూక్ష్మమైన కల్తీని సైతం ఇట్టే పసిగడతారు. ఎఫ్ఎస్ఎస్ ఏఐ ల్యాబ్ ద్వారా నెయ్యి, పాలు, నూనెల్లో కల్తీకి చెక్ పెట్టొచ్చు. ల్యాబ్ కింద అంతస్తులో రసాయనాల విశ్లేషణ, ముడి సరుకుల ఫిజికల్, కెమికల్ ఎనాలిసిస్ నిర్వహిస్తారు. పురుగులు ఉన్నాయా, డ్యామేజ్ ఉందా అనేది కూడా చెక్ చేస్తారు. నెయ్యి, నూనెల్లో ఎసిడిటీ, ఐవే వాల్యూ వంటివి పరీక్షిస్తారు. తాగునీటిలో క్లోరైడ్, సల్ఫరు, మెగ్నీషియం శాతాన్ని కూడా లెక్కిస్తారు. సుమారు 2.5 కోట్ల విలువ చేసే ఎల్సీఎంఎస్, ఐసీపీఎంఎస్ పరికరాలు ఈ ల్యాబ్ లో కీలకమైనవి. నూనెలు, పాలు, నెయ్యిలో పెస్టిసైడ్స్, యాంటీబయోటిక్స్, ఆప్లోటాక్స్, ప్రిజర్వేటివ్, విటమిన్ డ్రగ్స్ ను పరిగణిస్తారు. హెవీ మెటల్స్ సైతం ఇవి గుర్తించగలదు. ఐసీపీఎంఎస్ తో పాటు లెడ్, ఆర్సెనిక్, క్రోమియం వంటి హెవీ మెటల్స్ సూక్ష్మ పరిణామంలో ఉన్న గుర్తిస్తారు. ఇక లడ్డు ఎనర్జెటిక్ వాల్యూ కోసం బాంబు కెలోమీటర్లను ఉపయోగిస్తారు. భక్తులకు అందే ప్రసాదం లడ్డులో